హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న క్రేజ్ గురించి వైసీపీకి సంబంధించిన నాయకులు చాలా గొప్పగా చెప్తుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు జగన్మోహన్ రెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్, క్రేజ్ ఆ పార్టీకి కూడా బలంగా ఉంది. ఎన్నికలకు ముందు సిద్ధం పేరుతో వైసీపీ సభలు నిర్వహించింది. ఈ సభలకు కూడా చాలా పెద్ద ఎత్తున జనం రావడం చూసాం. ఆల్మోస్ట్ సిద్ధం సభల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అట్మాస్ఫియర్ మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద ఎత్తున ఓట్లు అయిపోతున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ కలిగింది. ఆ సభలు చూసిన తర్వాత సభలకు ఆ స్థాయిలో జన సమీకరణ జరిగింది. ఆ స్థాయిలో ప్రజలు ఆ సభలకు హాజరయ్యారు. ఆ సభలకు వస్తున్న జనాలను చూసిన తర్వాత అప్పటి కూటమి సర్కారు వాళ్ళంతా కూడా నిజంగా జనం కాదు, వాళ్ళంతా కూడా ఒక గ్రాఫిక్స్ మాయాజాలం చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శలు చేశారు. సో ఆ జనం అంతా ఓట్లేసారా లేదా అనే విషయం పక్కన పెడితే ఎవరికైనా అర్థమైంది, ఆ మీటింగ్లకు అటెండ్ అవుతున్న వాళ్ళకు, అటెండ్ అయిన మీడియాకి, అక్కడ ఆ మీటింగ్ చూసిన వాళ్ళందరికీ అదంతా కూడా గ్రాఫిక్స్ కాదు, నిజం, వాళ్ళంతా జనం అని. సో చాలా పెద్ద ఎత్తున ఒక దాదాపు 30-40 నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ని, కార్యకర్తలందరినీ కూడా తరలించేవాళ్ళు కాబట్టి ఎక్కువ నంబర్ కనిపించేది. సో బహిరంగ సభలకి జనాలు రావడం అనేది పెద్ద విషయం కాదు. చాలా సందర్భాల్లో పార్టీలు శ్రమటోడ్చి చాలా శ్రమపడి పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తారు. బట్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్స్లో గమనించేది ఏంటంటే వచ్చిన జనం హీరో వర్షిప్తో జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి నడుస్తున్న క్రమంలో, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్న క్రమంలో వాళ్ళ కేరింతలు కావచ్చు, వాళ్ళు రిటెన్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో మిగతా నాయకులతో పోల్చి చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పట్ల చాలా ఎక్కువ అట్రాక్షన్ ప్రజల్లో ఉంది అనే ఇంప్రెషన్ కలుగుతుంది ఆ విజువల్స్ అన్ని చూసినప్పుడు. సో ఇదంతా కూడా ఐపాక్స్ దృష్టి, ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్లు వేసి కింద మొత్తం గ్రీన్ మ్యాట్లు పరిచి ఎక్కువ మంది జనాలు వస్తున్నట్టు చూపించారు అంటూ అప్పుడు కూటమి నాయకత్వం ఆరోపణలు చేస్తూ వచ్చింది. ప్రధాని మోదీ సభకు వచ్చిన జనాభా కంటే ప్రధాని మోదీ కూటమి ఏర్పడిన తర్వాత మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సందర్భంగా వచ్చిన సభకు, ఆ తర్వాత ఎక్కువ కూటమి సభలకు వస్తున్న జనాలతో పోలిస్తే సిద్ధం సభలకు చాలా పెద్ద ఎత్తున జనాలు అటెండ్ అవుతూ వచ్చారు. ఈ వచ్చిన జనాలంతా నిజం కాదు అని చెప్పే ప్రయత్నం అప్పుడు కూటమి చేస్తూ వచ్చింది. వాళ్ళంతా కూడా గ్రాఫిక్స్ ద్వారా అటువంటి జనాలు వచ్చినట్లుగా చూపిస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చింది. కింద ఆ సిద్ధం సభలకు కూడా కిందంతా గ్రీన్ మ్యాట్ వేసి ఉండేవాళ్ళు. ఆ గ్రీన్ మ్యాట్ వేసిన కారణంగా గ్రీన్ మ్యాట్లో జనాల్ని, గ్రీన్ మ్యాట్లో ఏంటంటే మనం ఒక వీడియోని ఇంపోజ్ చేయగలం, గ్రీన్ మ్యాట్లో ఇంపోజ్ చేసి చూపించగలం. సో అలా గ్రీన్ మ్యాట్ల కిందంతా పరిచి అక్కడ ఎక్కువ మంది జనాలు వచ్చినట్లుగా చూపించారు. ఇదంతా కూడా ఒక స్ట్రాటజీలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పారు. ఐపాక్ టీంకి సంబంధించిన వ్యూహంలో భాగంగా ఇదంతా చేస్తుందని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చే జనాలు, జగన్మోహన్ రెడ్డి కలవడానికి వచ్చే వాళ్ళంతా కూడా ఆర్గనైజ్డ్ టీము, వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసి అక్కడికి వచ్చేలా చూసి దానికి సపరేట్గా వీడియోలు షూట్ చేసి ఒక పిఆర్ స్టంట్గా వాటిని అన్నిటి కూడా నిర్వహిస్తున్నారు లాంటి విమర్శలు చేస్తూ వచ్చారు. సో రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో అటువంటి పిఆర్ స్టంట్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి మధ్యకాలంలో. బట్ జగన్మోహన్ రెడ్డి సభల విషయంలో మాత్రం అది నిజం కాదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం చెప్తూ వస్తుంది. ఆ సభలకు ఫిజికల్గా అటెండ్ అయిన వాళ్ళకి కూడా జనాలు చాలా పెద్ద ఎత్తున వచ్చారు. జనాలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి చూడడానికి, జగన్మోహన్ రెడ్డి దగ్గర రావడానికి ఎగబడుతున్నారనే విషయం అర్థమైంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో లేరు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి దారుణమైన ఓటమి తర్వాత కేవలం 11 సీట్లకే పరిమితమైన తర్వాత కూడా జనాల దగ్గరికి వస్తున్నారు. సో ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు లేకుండానే ఆయన జనాల దగ్గరికి వస్తున్నారు. గతంలో సభలకు కింద గ్రీన్ మ్యాట్లు వేసారు కావచ్చు, బట్ ఇప్పుడు గ్రీన్ మ్యాట్లు ఎక్కడా లేకుండానే ఈరోజు వంశీని ములాఖత్ కోసం జైలు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన సందర్భంగా అక్కడికి వచ్చిన జనం జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్న తీరు, సో ఆయన కలవడం కోసం పరిగెత్తుకుంటూ రావడం, ఇవన్నీ చూసినప్పుడు ఇవి గ్రీన్ మ్యాట్లో షూట్ చేసినవి కాదు, గ్రీన్ మ్యాట్ లేదు అక్కడ. కానీ ఎక్కువ మంది జనాలు రావడం కనపడుతోంది, ఎక్కువ మంది జనాలు అక్కడ వెయిట్ చేయడం కనపడుతోంది. పోలీస్ బారికేడ్లను కూడా పోలీసులు పక్కకు జరపాల్సిన పరిస్థితి అక్కడ కనపడుతోంది. సో ఈ స్థాయిలో ఒక మాస్ ఇమేజ్, ఓ సినిమా హీరో కంటే ఎక్కువ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు విజయవాడలో కనపడింది. చాలా సందర్భాల్లో చూసాం. ఇప్పుడు ఈరోజు విజయవాడలో జనాలకు సంబంధించిన స్పందన చూసిన తర్వాత సో జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలకి ఎందుకో తెలియదు, ఒక హీరో వర్షిప్ ఉంది, ఆయన చూడడం కోసం, ఆయన కలవడం కోసం ఎగబడుతున్నారు లాంటి ఇమేజ్ కనపడింది. ఈవెన్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కావచ్చు, పార్టీకి సంబంధించిన నాయకత్వమే కావచ్చు, పార్టీకి సంబంధించిన సింపథైజర్సే కావచ్చు, వాళ్ళు కూడా తమ నాయకుడిని కలవడం కోసం, తమ నాయకుడికి దగ్గరగా వెళ్ళడం కోసం ఆ స్థాయిలో ముందుకు రావడం, ఆ స్థాయిలో అక్కడ పరిగెత్తుకుంటూ రావడం అన్ని చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవి ధైర్యాన్ని ఇచ్చేవి. సేమ్ టైం అవి గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు కూటమి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి పైన చేయలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో గ్రీన్ మ్యాట్లు అన్నారు, ఐపాక్ అనే టీం ఉందన్నారు, వాళ్ళు ఎలివేషన్లు అన్నారు. ఈరోజు అక్కడ గ్రీన్ మ్యాట్ ఎక్కడా లేదు, ఈ రోజుకి ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో లేదు. సో వాళ్ళిద్దరూ లేనప్పటికీ సిద్ధం సభల సందర్భంగా ఏ రకమైన రిటెన్షన్ టువర్డ్స్ జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ వైపు నుంచి కనపడిందో ఇప్పుడు కూడా అదే రకమైన స్పందన జనంలో జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి కనపడింది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు, శ్రేణులకు చాలా ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తోంది. సో జగన్మోహన్ రెడ్డిని జనం ఓడించారని ఎలా చెప్పగలము? ఈ స్థాయిలో జనాల స్పందన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని పీడిస్తేనో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి పైన
తీవ్రమైన వ్యతిరేకతతో ఓటేశారని ఏ రకంగా అనుకోగలం ఈ రకమైన స్పందన చూసిన తర్వాతని వైసీపీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. ఒక చిన్నారితో జగన్మోహన్ రెడ్డి సెల్ఫీ దిగిన వీడియోని చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, వైరల్ చేస్తూ ఉన్నారు. సో ఆ వీడియోలో ఆ చిన్నారికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్, అక్కడ వచ్చిన జనాలు, వాళ్ళ అరుపులు, కేరింతలు ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు చాలా జోష్నిస్తున్నాయి. ఇదే సందర్భంలో వైసీపీకి సంబంధించిన నాయకులు అరెస్టులకు భయపడిపోయారు, అరెస్టులకు భయపడి పారిపోయారు, లేకపోతే రేపో మాపో అరెస్ట్ అవుతారని ఆందోళనలో ఉన్నారు. ఇటువంటి ఒక చర్చ కూడా కూటమి నాయకత్వం నుంచి, కూటమి మీడియా నుంచి చాలా రోజులుగా చూస్తున్నాం. ఈరోజు కొడాలి నాని ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన సందర్భంగా అక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడిన మాట, సో అరెస్ట్ చేస్తే చేసుకోండి, 3 కాకపోతే 30 కేసులు పెట్టుకోండి లాంటి మాటలు మాట్లాడడం. సో మా అరెస్టులు బహుశా అరెస్ట్ చేస్తే కూడా, రేపొద్దున అరెస్ట్ అవుతే కూడా మానసికంగా మేము సిద్ధంగానే ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి కోసం నిలబడతాం, భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే దానికి ఒక వాళ్ళు బ్రెయిన్ మేకప్ చేసుకున్నట్లుగా కనపడుతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ, శ్రేణుల్లోనూ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో వస్తున్న స్పందన జోష్ నింపుతోంది, వాళ్ళలో స్థైర్యం నింపుతుంది అనే విషయం అర్థమవుతోంది. సో గతంలో కూటమి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి పైన చేసిన విమర్శలు కూడా ఇప్పుడు వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జనాలు వస్తున్నారంటే ఇప్పుడు గ్రీన్ మ్యాట్ అనలేరు, సో ఎవరో వచ్చి ఫోటోలు దిగారంటే పిఆర్ స్టంట్ అనలేరు, ఐపాక్ ఉంది అని అనలేరు. కాబట్టి ఇప్పుడు కూటమి నాయకత్వం జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఈ స్పందన పైన ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి.